కొట్టు మొత్తము సామాన్లు అల్మారంతా అందులో ఉన్నాయి. మంచాన్ని ఇచ్చారు. పొద్దున 6:30కి వచ్చేసారు. పండుగనే ఉన్నాం మేము. పండుగలు లేవాలి కూడా లేవాలి. దర్వాజు వచ్చి బయటకు వచ్చి ఒక 6 మంది నేను లేవచ్చుకొని వచ్చి బయటేసి సామాన్లు కూడా తీపియలేదు. సామాన్లు కూడా తీయమని చెప్పలేదు. ఒకటి గ్యాస్ ఒకటి తీసి బయటేసి మొత్తం కూలి కొట్టిర్రు. ఇదేంటని అడుగునియలే. అందరి కాళ్ళ మీద పడ్డాము. అయినా దయలేదు. ఇచ్చిర్రు. ఈసారి వాళ్ళు వచ్చి అడిగితే మా సమస్య చెప్పుకున్నాము. చెప్పుకుంటే వాళ్ళ మీద కూడా కేసు పెట్టిరు. నేను వాళ్ళ కాడికి పోయి నేను సమస్యలకు మా ప్రాబ్లం ఇది అప్పటి నుండి ఉంటున్నా అని చెప్తే వాళ్ళ మీద కేసు పెట్టిరు. నాకు సాయం చేస్తున్నాము. నా సామాన్లు వండుకున్న గిన్నెలు బియ్యం అన్ని అన్నలు ఇల్లు కూడగొట్టరు. ఏం లేదు. అప్పటి నుండి ఉంటున్నా నేను. ఇప్పటి నుండి కాదు. మా పిల్లలు అన్ని పెద్దగాను. నేను తీసుకెళ్ళాడుగా మా ఆయన లేడు. స్కూల్ పని చేసుకొని బతుకుతాను. అవి చెప్పలేను. నేను నిలబడే స్థితి కూడా నాకు ఆడలేను. నిలబడలేను కూడా నేను. దయచేసి నా ఇల్లు నాకు ఇప్పమని పేరేంటి? మీ పొడిచేటి రోజా అన్నా సుదర్శన ఆడపిల్లలు మీ వాళ్ళేనా? ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఇక్కడికి? 24 ఏళ్ళు. 24 ఏళ్ళ క్రితం వచ్చి కొనుక్కున్నావా? అది కొనుక్కోలే సార్. ఇచ్చిండ్రు. పార్టీ ఇచ్చిండ్రు. ఇచ్చిండు. మళ్ళీ ఎన్ని వచ్చి కొనుక్కొట్టిండు? ఒక 16 తారీఖు సార్. మొన్న 16 తారీఖు. మొన్న 16 తారీఖు ఇల్లు కట్టుకోండి. నీకు భర్తున్నాడా? లేదు సార్. చచ్చిపోయింది. తీసుకెళ్ళండి కాబట్టి రోజా రోజు సార్. మంచిది మాట్లాడతా. వచ్చిన అందరికీ నమస్కారం చెప్తున్నాను. మేము 20 years పైన అయింది సార్ మేము ఇక్కడికి వచ్చి. మా మమ్మీ పేరెంట్స్ పేషెంట్తో మేము గుడి చేసుకొని ఇక్కడనే ఉన్నాం. వర్షాలు పడ్డాయి ఎన్ని అయినా మేము ఇక్కడనే ఉండి మేము ఇక్కడనే చదువుకొని ఇక్కడనే ఉన్నాము. పేరెంట్స్ పేషెంట్ ఎంఆర్ఓ మళ్ళీ వాళ్ళు అందరూ మిలిటరీ వాళ్ళు వచ్చి అమ్మని బయటికి తీర్చుకొని వచ్చి వాళ్ళని వేసి మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇన్నే ఉన్నాం. అది 40 గంటలు అంతే. అది వచ్చి మూల కొట్టి ఇప్పుడు మాకు ఏడో దిక్కు లేకుండా మేము బయటనే ఉంటున్నాం. పక్కన వాళ్ళు మాకు అడిగి ఒక రూమ్ ఇచ్చిరు. అందులోనే స్టే చేస్తున్నాం. సార్ ప్లీజ్ మాకు ఇప్పి మనం అడుగుతున్నాం. ఎంతో పోరాటం చేస్తున్నాం. సార్ వచ్చినందుకు సార్ కూడా మమ్మల్ని చూసిండు. ఆ ఇల్లుని చూసిండు. అంతా వచ్చి అదంతా కూలగొట్టేసిరు. మా ఇల్లు మాకు ఏమని మేము వేడుకున్నాం సార్. ఆమెను చూసాను అంటే మాకు డాడీ లేరు. మేము ముగ్గురం ఆడపిల్లలము. మేమేదో చిన్న పని చేసుకుంటా కష్టపడి గుడి చేసుకొని ఇప్పుడు పైసలు నేను ఇల్లు కట్టుకుంటున్నాము. ఆ ఇల్లును కూడా వచ్చి కూలగొట్టేసిరు. దయచేసి మాకు హెల్ప్ చేయమని అడుగుతున్నాం సార్. దయచేసి అందరూ కూర్చోండి. జరా ఇంకెవరైనా బాధితులు మాత్రమే రావాలి. ఇంకా నాయకులందరూ కొంచెం సైడ్కి నిలబడండి. ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది. మన ధర్నా ఉద్దేశం వేరు. మనం తర్వాత కలవచ్చు మన ఎంపీ గారిని. దయచేసి మీరు సపోర్ట్ చేయాలి. లక్ష్మీ నరసింహ కాలనీ వాళ్ళు కూడా రావాలి. కాలనీ బాధితులు మాత్రమే వచ్చి అన్నకు సమస్య వివరించి అట్లనే మైక్ తీసుకొని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. ఇప్పుడు డంపింగ్